క్యా బోలా అంటే ఇప్పుడు దా బోలింది ఏంది నేను. అసలు మ్యాటర్ ఏంటంటే నేనేదో మా సింహాన్ని కలవడానికి వస్తే మా సింహం పైన ఐస్ క్రీమ్లు అమ్మేస్తున్నాడు. అది చూడంగానే నాకు మైండ్ పోయింది, మా సింహం ఏంది ఐస్ క్రీమ్లు అమ్ముతుందని. బహుశా మా సింహం ఐస్ క్రీమ్లు అమ్మడం వల్లేనేమో ఇంత క్రౌడ్ వచ్చేసారు. పైన మా సింహం ఐస్ క్రీమ్లు అమ్ముతుందని చెప్పి కింద నేను జెండాలు అమ్మడానికి వచ్చేసా. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సరే కానీ డబ్బులు ఉన్నాయి నీకాడ? ఇదిగో ఇది కావాలా ఇది కావాలా? ఒకటే. బాయ్. అదెందుకు ఇస్తా? ఇదిగో డబ్బులు ఉన్నాయి అక్క. ఇప్పుడు ఈ డబ్బులు కావాలా ఈ జెండా కావాలి? ఏదైనా ఒకటే చూస్ చేసుకోవాలి. ఈ 500 ఈ జెండానా? జెండానే. సరే అక్క, అయితే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అక్క. థ్యాంక్ యూ. ఇది వ్యాపారం. మాల్లో డెకరేషన్ ఫుల్ ఫ్లాగులు గీగులు కట్టేస్తారు. ఏంది రోజు క్యా బోలా అంటే ఇప్పుడు దా బోలింది ఏంది నేను. ఇది అన్న చెప్తాను. ఇప్పుడు ఈ ఫ్లాగ్ కావాలి, 500 కావాలి, రెండిట్లో ఏదైనా ఒకటి. నాకు 500 కావాలి. ఈ రోజు ఫ్లాగ్లు అందరు కావాలంటారు, కొంటారు, ఎగరేస్తారు, అన్ని చేస్తారు. కానీ ఈ రోజు అయిపోగానే రేపైతే ఈ ఫ్లాగ్లను అయితే రోడ్ల మీద పడేయడం, డస్ట్బిన్స్ లో వేయడం, కింద పడున్నా కానీ దాని మీద తొక్క తేలడం అయితే అలాంటివి అయితే చేస్తారు. సో మన బాధ్యత ఏంటంటే ఈ ఫ్లాగ్లను మనం కొన్నంత మాత్రం కాదు, వీటిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. సో ప్రతి ఒక్కరు ఈ ఫ్లాగ్లను అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. డస్ట్బిన్ లో రోడ్ల మీద అయితే పడేయొద్దు. ఒక చిన్న రిక్వెస్ట్. ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.